ఎన్నో దాఖలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, మరి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. మరి దేవుని ఎందుకు వెతికేవారు లేరని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. దేవుని వెతుకువారు లేరు అని ఆకాశమందున్న దేవుడు ఆయన నరులను పరిశీలించడు. మరి నరులను పరిశీలించినప్పుడు భూమి మీద అందరూ చనిపోతున్నారని దేవుడి వాక్యం చెప్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మరి మనుషులను పాపపు స్థితిలో చూశాడు, శాపపు స్థితిలో చూశాడు. ఎక్కడ చూసినా మరి మానవ జీవితంలో చూస్తే శాంతి, సమాధానము, నెమ్మది ఎక్కడ చూసినా లేదు. అందుకే మనిషి ఏం కోల్పోతున్నాడంటే శాంతి, సమాధానము, నెమ్మది లేదే లేదు. మరి ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించిన వారి దగ్గర శాంతి సమాధానం లేదు. మరి ఆ పూటకు సంపాదించుకునే వారి దగ్గర శాంతి సమాధానం లేదు. మరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద బతికేది మనము మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చినట్టుగా నరుని ఆయువు 60 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు, అదియో ఆయాసకరము, దుఃఖకరమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ జీవితం మనది కాదు. అందుకే యేసు సామాన్య శిలువలని సోదరుడు ఇందాక పాడారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం వచ్చి మీరు కావాల్సింది వచ్చిందంటే, మరి ఆయన మరణించాల్సింది వచ్చిందంటే సర్వమానవాళి మరి దురాశలు చచ్చిపోయి ఉన్నారని దేవుని వాక్యం తెలుస్తుంది. ఈ సర్వమానవాళి ఎందుకు చచ్చిపోతున్నారంటే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనునని దేవుని వాక్యం తెలుస్తుంది. మరి ఎందుకు మరణాన్ని కంటున్నారంటే, ఎందుకు మరణాన్ని కంటున్నారంటే మానవుడు ఒకసారి మనం బాగా ఆలోచించినట్లయితే ఎక్కడ చూసినా దురాశ 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 దురాశ. అందుకే ఆశ దురాశ మానవునికి మరి ఈడోబడి కొడవబడి మరి మరణానికి దారి తీస్తుంది. ఓ సోదరి సోదరులారా, మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ మరణానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మే నిత్య జీవమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. పాపము చేయని వాడు ఎవరండి అని మనం లెక్క వేసుకుంటే చిన్నవాడిని మొదలుకొని పెద్దవాడి వరకు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి కోసం పరలోకం నుండి దిగి వచ్చి సామాన్యమైన మానవుడుగా జీవించాడు. సామాన్యమైన మానవుడుగా జీవించడమే కాదు కానీ మరి ప్రతి ఒక్కరి కొరకు తన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. ఆయన శిలువ మరణం పొందాడు. ఆ శిలువ మరణం పొందితే కాదు కానీ సర్వమానవాళి పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారని ఆయన సమాధిలోనికి వెళ్ళిపోయాడు. సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. మరి సర్వజనులకు పిలుస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరునో పరలోక రాజ్యమును మరి రాలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. సోదరి సోదరులారా, వేరొక మార్గము లేదు. మరి ఈ భూమి మీద మనకు అనేకమైన మార్గాలు కలవు, కానీ ప్రభు చెబుతున్నాడు, నేనే మార్గమును, నేను సత్యమునే చెబుతున్నాను, నేను మీకు దిక్కు జీవం ఇవ్వడానికే వచ్చాను. ఓ సోదరి సోదరులారా, ఈ భూమి మీద మనం ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత తిరిగినా మరి ఈ భూమి మీద మనం శాశ్వతముగా ఉండేవారు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మరణం సర్వ మానవాళికి మరి ముక్తి. యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ మరణము మరి సర్వ మానవాళికి పరలోక రాజ్యానికి అది మార్గమై ఉంది. అందుకే నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, అది మరి అటువంటి గొప్ప రక్తము. ఆ రక్తం మనము కరగబడాలి. ఆ కరగబడాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా, పాపినైనా నన్ను క్షమించవా, పాపినైనా నన్ను క్షమించవా అని ఆ పరలోకమందుల దేవునికి మనం ఒక్కసారి మన హృదయపూర్వకముగా మనం పలికినట్లయితే
చింతించారు. మన కోసమే మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మార్గము సత్యము జీవమై ఉన్నాడు కనుక ఒకసారి మనము ఆలోచిద్దాం. ఈ ఉదయకాలం సమయం సోదరులు వచ్చి వీధుల్లో చేతులు పెట్టి చెప్తున్నారు. ఎందుకనగా ఏదో మేము స్వార్థం కొరకు రాలేదు, కానీ మనమందరం కూడా ఒక్కరోజు ఆ పరలోక సన్నిధి చేరాలి. ఎంత ఘోర పాపి అయినా క్రీస్తు యేసు శిలువ దగ్గర పాపిదని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఏదైనా రక్షణ సమయం ఆలస్యం నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. ఇది తప్పించగల దేవుడు ఒకే ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మన అందరి కొరకు ఆయన శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. శిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెళ్తాము, కానీ రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. ఇంకా నీ పాప స్థితిలో ఉన్నావా? అయితే ఈ క్షణమే నేనే రక్షణ దినము. నీ పాపాలు ఒప్పుకొను, ప్రభు చెంత చేరుము, అప్పుడు దేవుడు నీ ఇంటి వారు రక్షించగలుగును. ఇదే సువార్త. మీ కొరకు ప్రార్థన చేస్తాం. కనిపించిందంటే పరిశుద్ధుడు జీవమైన తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవునా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా దేవ, ఈ యొక్క కాలంలో ప్రభువా మీ యొక్క ప్రకటించకు సహాయం ఇచ్చావు దేవా, నీకే స్తుతులు.